ఓం శాంతి. 29/12/89 అవ్యక్త మురళి. చదువు యొక్క సారం, రావటం మరియు వెళ్ళటం. ఈరోజు మురళీధరుడైన బాబా తన మాస్టర్ మురళీధరుడైన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలందరూ మురళీకి మరియు బాబాతో కలయిక కొరకు చాత్రకులుగా ఉన్నారు. బ్రాహ్మణాత్మలు తప్ప మరెవ్వరూ ఇటువంటి చాత్రకులుగా ఉండరు. ఈ జ్ఞానమురళి మరియు పరమాత్మ కలయిక రెండు చాలా అతీతమైనవి మరియు అతి ప్రియమైనవి. ప్రపంచంలో అనేకాత్మలు పరమాత్మ కలయిక కోసం దాహంతో ఉన్నారు, ఎదురుచూస్తున్నారు. కానీ బ్రాహ్మణాత్మలైన మీరు ప్రపంచంలో ఒక మూలలో గుప్త రూపంలో మీ శ్రేష్ఠ భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఎందుకంటే దివ్యమైన బాబాని తెలుసుకోవాలన్నా, బాబాని చూడాలన్నా దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టి కావాలి. ఈ దివ్య బుద్ధి మరియు దివ్య దృష్టి ఈ రెండింటినీ విశేషాత్మలైన మీకే బాబా ఇచ్చారు. అందువల్లనే బ్రాహ్మణాత్మలైన మీరే బాబా జ్ఞాన మురళి యొక్క విశేషతను తెలుసుకోగలరు మరియు బాబాని కలుసుకోగలరు. ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నాం అని ప్రపంచం వారు పిలుస్తూ ఉన్నారు. మీరేమంటారు? మేము బాబా వారసత్వానికి అధికారులం అని అంటున్నారు. బయట ప్రపంచంలో ఆత్మలకి మీకు ఎంత తేడా ఉంది? దాహంతో ఉన్నవారెక్కడ బాబా నుంచి అన్నీ పొంది బాబా వారసత్వానికి అధికారులైన అధికారి ఆత్మలైన మీరెక్కడ? ఇప్పటికీ కూడా అందరూ అధికారిగా భావించి అధికారులుగానే వచ్చారు కదా. మేము మా తండ్రి ఇంటికి లేదా మా ఇంటికి వచ్చాము అని మనసులో నష ఉంది కదా. బాబా ఇంటికి వచ్చినప్పుడు, మధువనానికి వెళ్ళినా, బాబా సేవా కేంద్రానికి వచ్చినా అందరూ అధికారంతో ఏం చెప్తారు? మేము మా బాబా ఇంటికి వచ్చాం, బాబా ఇల్లు అంటే మా ఇల్లు అనే నషాతో చెప్తారు కదా. అంతేకాని మేము ఆశ్రమానికి వచ్చాం అనరు, బాబా ఇంటికి వచ్చాం అంటారు. మరి ఇలా బాబా ఇల్లు అంటే మీ ఇల్లు అనుకుంటున్నారు కదా. నాది అంటే ఏంటి? అధికారానికి గుర్తు. బాబా ఇల్లు నా ఇల్లు అనుకుంటున్నారంటే మీరు ఆ తండ్రికి అధికారి ఆత్మలు, తండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారి ఆత్మలు. మీరు మీ తండ్రి దగ్గరికి వచ్చారు, మీ కుటుంబం దగ్గరికి వచ్చారు. అతిథులుగా రాలేదు, పిల్లలుగా మీ ఇంటికి మీరు వచ్చారు. 4 రోజుల కోసం వచ్చినా కానీ మధువనం అంటే మీ స్థానానికి మీరు వచ్చారు. మధువనంలో 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు. అయినా కానీ మధువనం అంటే ఏంటి? మీ ఇల్లు, మీ ఇంటికి మీరు వచ్చారు. ఇలా రావాలి మరియు వెళ్ళాలి. బ్రాహ్మణాత్మలైనటువంటి మీ చదువు యొక్క సారం లేదా మురళీధరుడైన బాబా చెప్పే మురళి యొక్క సారం రెండే 2 మాటలు: రావాలి మరియు వెళ్ళాలి. మీరు బాబా యొక్క స్మృతి యాత్ర చేసేటప్పుడు కూడా ఏ అభ్యాసం చేస్తారు? కర్మయోగి అంటే నేను అశరీరి ఆత్మను, శరీర బంధన నుండి అతీతంగా కర్మ చేయటానికి కర్మలోకి వస్తున్నాను. కర్మ అయిపోయిన తర్వాత కర్మ సంబంధంతో అతీతం అయిపోతున్నారు.
ఇలా సంబంధంలో ఉంటున్నారు, కానీ బంధనలో ఉండట్లేదు. దీన్నే కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే కర్మ చేస్తున్నా కూడా శరీరానికి అతీతంగా అయ్యి కర్మ చేయాలి. కర్మ అయిపోయిన తర్వాత కర్మ బంధనకి అతీతంగా అయిపోవాలి. కర్మ కోసం రావాలి, తిరిగి అతీతమైపోవాలి. కర్మ బంధనకి వశమై మీరు కర్మ చేయకూడదు. కర్మ అంటే ఏ పని చేస్తున్నా కానీ ఈ కర్మేంద్రియాలన్నింటినీ మీ ఆధీనం చేసుకుని మీరు అధికారి అయ్యి కర్మ చేస్తూ ఆ కర్మలో కూడా కర్మయోగి అంటే బాబా స్మృతిలో ఆ కర్మ చేయాలి. ఇంద్రియాలు మీరు చేసేటువంటి కర్మకి వశీభూతం కాకూడదు. ఎవరికైనా వశమైపోతే వశమైన ఆత్మ బలహీనమైపోతుంది. అంటే వారు ఏది చెప్తే అది నమ్ముతుంది, ఏది చెప్తే అది వింటుంది. వారు ఎలా చెప్తే అలా చేస్తారు, వశీభూతాత్మలు. కానీ యజమాని అయిన ఆత్మ ఎవరికీ వశీభూతం అవ్వదు, ఎప్పుడూ ఎవరి ద్వారా కూడా బలహీనంగా అవ్వదు. తన స్వమానంలో తన గట్టిగా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక కర్మేంద్రియానికి వశమైపోతున్నారు. అప్పుడేమంటున్నారు, ఈరోజు కళ్ళు మోసం చేసేసాయి, ఈరోజు నోరు మోసం చేసింది, ఈరోజు దృష్టి మోసం చేసింది. ఇలా మీ కర్మేంద్రియాలకు మీరు పరవశం అవుతున్నారు అంటే మోసపోయినట్లే. ఎప్పుడైతే మీ కర్మేంద్రియాలకు మీరు పరవశమైపోతారో, మోసపోతారో, అప్పుడు దుఃఖం అనుభవం అవుతుంది. మీరు మోసపోవాలి అనుకోవటం లేదు, అనుకోనప్పటికీ మోసపోతున్నారు. ఇదే వశీభూత స్థితి. ఇలా వశీభూత ఆత్మలుగా ఉండకూడదు. మీరు అధికారులు, కర్మేంద్రియాలకు అధికారి అయ్యి కర్మ చెయ్యాలి, కానీ వశీభూతం కాకూడదు. ప్రపంచం వారైతే చక్రంలో పడిపోయారు అని అంటారు. అనుకోలేదు, కానీ ఎలా పడిపోయామో తెలియదు అంటారు. కానీ మీరెవరు? స్వదర్శన చక్రధారి ఆత్మలు. మీరెప్పుడు కూడా ఎవరి మోసపు చక్రాల్లో పడకూడదు. బయట ప్రపంచం వారికి జ్ఞానం తెలియక రకరకాల చక్రాల్లో పడి మోసపోయి దుఃఖంలోకి వచ్చి ఏమంటారు, చక్రాల్లో చిక్కుకుపోయాము అంటారు. కానీ స్వదర్శన చక్రధారి ఆత్మలైన మీరు ఎప్పుడు కూడా ఈ మోసపు చక్రాల్లో పడకూడదు. దేనికి వశీభూతం కాకూడదు. దుఃఖాన్ని అనుభవం చేసుకోకూడదు. ఎందుకంటే మీరు స్వదర్శన చక్రధారులు. స్వదర్శన చక్రం అంటే అనేక రకాల చక్రాల నుండి విడిపించేది. మీ స్వయం యొక్క స్థితిలో మీరు ఉండండి. మీ స్వయాన్ని మీరు దర్శించుకుంటూ ఉండండి. ఈ చక్రంలో తిరుగుతున్నంతసేపు మీరు ఇంక ఇతర చక్రాల్లోకి వెళ్ళలేరు. ఈ చక్రం ఎంత గొప్పది అంటే మిమ్మల్నే కాదు, ఇతరులని కూడా అనేక రకాల చక్రాల నుంచి విడిపిస్తుంది. అనేక రకాల దుఃఖాల చక్రాల నుండి రక్షించుకోవటానికి ఈ సృష్టి చక్రం నుండి తొలగిపోతే బాగుంటుంది అనుకుంటారు. చూడండి, కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు, పరిస్థితులు చూసి చాలామంది ఆత్మలు ఏమనుకుంటారు, అసలు జన్మ లేకపోతే మంచిది, ఈ సృష్టి చక్రం నుంచి బయటకు వెళ్ళిపోతే మంచిది అనుకుంటారు. కానీ సృష్టి చక్రంలో పాత్రను అభినయిస్తూ కూడా అనేక రకాల దుఃఖాల చక్రాల నుండి ముక్తులై ముక్తి, జీవన్ముక్తి స్థితిని పొందొచ్చు అనేది ఎవరికి తెలియదు. బాబా ఏం చెప్తారు, ఒక్కసారి ఈ సృష్టి చక్రంలో శరీరం తీసుకుని పాత్ర అభినయించడానికి వచ్చిన ఆత్మ మరలా తిరిగి మధ్యలో
ఈ సృష్టి బంధం నుంచి తొలగటానికి అవకాశం లేదు. కానీ బాబా చెప్పేటువంటి జ్ఞానం ద్వారా, బాబా ఇచ్చేటువంటి స్వదర్శన చక్రం ద్వారా మనం అనేక రకాల దుఃఖాలు అనే చక్రాల నుండి ముక్తులై జ్ఞానం ద్వారా ముక్తి, జీవన్ముక్తి స్థితిని పొందొచ్చు. ఇది బాబా పిల్లలైన మీకే తెలుసు, ఎవరికీ తెలియదు. మీరేం శపథం చేస్తున్నారు? మేము మీకు జీవితంలో డబల్ ముక్తినివ్వగలం. అంటే జీవితం కూడా ఉంటుంది, ముక్తి కూడా ఉంటుంది. అంటే ఆ జీవితంలో జీవిస్తూ మీకు ఏ దుఃఖం ఉండదు, ఏ చక్రాల్లో చిక్కుకోరు, ఎప్పుడూ మోసపోరు. అలాంటి జీవితాన్ని మేము మీకు ఇస్తాము అని మీరు బయట వాళ్ళకి శపథం చేస్తున్నారు కదా. జీవన్ముక్తి మన యొక్క జన్మసిద్ధ అధికారం అని నషాగా చెప్తున్నారు. కనుక ఈ నషాతో చెప్పేటువంటి ఈ పాయింట్ ఎందుకు చెప్పగలుగుతున్నారు మీరు? అంటే బాబా మీకు స్వదర్శన చక్రాన్ని ఇచ్చారు, మీ స్వయాన్ని మీరు దర్శించుకుంటున్నారు, మీ స్వస్థితిలో మీరు ఉంటున్నారు. ఇంక మీకు దుఃఖం లేదు, మోసపోరు, ఇంక మీరు ముక్తి పొందినట్లే. ఇదే పాయింట్ మీరు ఇతరాత్మలకి కూడా చెప్తున్నారు. స్వదర్శన చక్రధారిగా ఉంటే దుఃఖం యొక్క చక్రాల నుంచి ముక్తులుగా ఉంటారు. కనుక మీరు ముక్తులు చేసేవారే కానీ ఎవ్వరికీ వశీభూతమయ్యే ఆత్మలు కాదు. మీరు ఎలా ఉండాలి? అధికారి అయ్యి, యజమాని అయ్యి, ఈ సర్వ కర్మేంద్రియాలతో కర్మ చేయించేవారిగా ఉండాలి. అంతేకాని ఈ కర్మేంద్రియాలకి వశం కాకూడదు, మోసపోకూడదు. మీ కర్తవ్యం ఏంటంటే మీరు స్వదర్శన చక్రధారిగా ఉంటూ దుఃఖపు చక్రాల నుంచి రక్షించుకుంటూ, మోసం నుంచి రక్షించుకుంటూ, ఇతరులని కూడా మోసం నుండి తప్పించాలి. ఇది మీ లక్ష్యం. ఈ అభ్యాసం చేస్తున్నారు కదా. కర్మలోకి రావాలి, తిరిగి అతీతమైపోవాలి. స్మృతి యొక్క అభ్యాసం ఏంటి? యోగం చేసేటప్పుడు బాబా స్మృతిలో మీరేం అభ్యాసం చేస్తారు? రావటం మరియు వెళ్ళటం. పరంధామం వెళ్తారు, బాబాని కలుసుకుంటారు, తిరిగి క్రిందికి వచ్చేస్తారు. ఇదే స్మృతి యొక్క సారం. అలాగే మన జ్ఞానం యొక్క సారం. జ్ఞానం అంటే చదువు. చదువు యొక్క సారం కూడా ఏంటి? కర్మాతీతంగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి, తిరిగి సత్యయుగంలో రాజ్యం చేసే పాత్రను అభినయించేటందుకు మీ రాజ్యంలోకి రావాలి. ఇలా జ్ఞానం యొక్క సారమైన రావటం, వెళ్ళటం. స్మృతి యొక్క సారమైన రావటం మరియు వెళ్ళటం. కర్మ చేసేటప్పుడు కర్మయోగి అవ్వటం కూడా, కర్మలోకి రావాలి, తిరిగి అతీతమైపోవాలి. ఇలా అన్నింటి సారం ఏంటంటే రావటం మరియు వెళ్ళటం. రావాలి మరియు వెళ్ళాలి. ఇదే జ్ఞానం మరియు యోగం. ఈ అభ్యాసంలోనే రాత్రి పగలు ఉండాలి. బుద్ధిలో ఇంటికి వెళ్ళాలి, రాజ్యంలోకి రావాలి. ఈ సంతోషం ఉండాలి. మధువనానికి అంటే మీ ఇంటికి రావటానికి ఎంత సంతోషంగా ఉంటుంది? మధువనం వెళ్తున్నాము అంటే ముందు నుంచి ఎంత ఆనందంగా ఉంటారు. బాబా ఇంటికి వెళ్తున్నాం, మా ఇంటికి వెళ్తున్నాం అని ఆనందంగా ఉంటారు కదా. మధువనం ఇంటి గురించి సంతోషంగా ఉంటే మరి మీ అసలైన ఆత్మల ఇంటికి, పరంధామానికి వెళ్ళాలి అనే సంతోషం కూడా ఉండాలి కదా. ఇది ఇంకా సంతోషం ఉండాలి. మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి, పరంధామానికి వెళ్ళిపోవాలి అని. కానీ ఎవరు సంతోషంగా ఉండగలుగుతారు? ఎవరికైతే సదా రావటం మరియు వెళ్ళటం యొక్క అభ్యాసం ఉంటుందో వారే ఆత్మలు ఇల్లైనటువంటి పరంధామానికి చేరుకోగలుగుతారు. మీరిప్పుడు ఏ స్థితిని తయారు చేసుకోవాలంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరీ స్థితిలో స్థితులైపోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మయోగి అయిపోవాలి. ఈ అభ్యాసం చాలా పక్కాగా ఉండాలి మీకు.
మీరు అశరీరిగా కావాలి అనుకుంటే శరీరం యొక్క బంధన, కర్మ బంధన, వ్యక్తుల బంధన, వైభవాల బంధన, స్వభావ సంస్కారాల బంధన ఏది మిమ్మల్ని ఆకర్షించకూడదు. అశరీరిగా అయిపోవాలి అంటే ఒక్క సెకండ్లో ఈ శరీరాన్ని పూర్తిగా మర్చిపోయి అశరీరి అయిపోవాలి. అంతేకాని ఆ సమయంలో ఈ శరీర స్మృతి రావటం, ఫలానా కర్మ చెయ్యాలి అనే కర్మ స్మృతి రావటం, ఎవరో ఒక వ్యక్తుల యొక్క జ్ఞాపకం రావటం, ఏవో ఒక వైభవాలు ఆకర్షించటం, లేదా మనలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాలు బయటకు రావటం ఇలా ఉండకూడదు. ఇక్కడ బాబా మనకి 5 బంధనాలు చెప్పారు. శరీరం అనేది ఒక బంధన, మనం చేసే కర్మ ఒక బంధన, మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు మనకు బంధన, రోజు మనం ఉపయోగించుకునే వైభవాలు ఒక బంధన, మనలో ఉన్నటువంటి పాత స్వభావ సంస్కారాలు ఒక బంధన. వీటిల్లో ఏ బంధనైనా మీకున్నా కానీ అది మిమ్మల్ని ఈ శరీరానికి అతీతంగా అవ్వనివ్వదు. చూడండి, ఎవరైనా బాగా బిగుతైన వస్తువులు వేసుకుంటే, దుస్తులు వేసుకుంటే సమయానికి సెకండ్లో తీసేయాలన్నా తీయలేరు. టైట్గా ఉండే బట్టలు వేసుకున్నారనుకోండి, తీసేయాలంటే తీయలేరు కదా. ఎందుకుని? శరీరాన్ని కతుక్కుని పట్టేసి ఉంటాయి. అదేవిధంగా ఈ బంధనాలు కూడా ఏంటంటే శరీరానికి అతుక్కుని ఉండేటువంటి బిగువైన దుస్తులు. ఆ దుస్తులు ఏం చేస్తాయి? మనల్ని బిగుతుగా చేసేస్తాయి. ఏ బంధనైనా మనల్ని లాగుతూ ఉంటే ఆ బంధన అనేది ఆత్మని ఎగరనివ్వకుండా, తేలిగ్గా ఉండనివ్వకుండా బిగుతుగా చేసేస్తుంది. అందువలన నిర్లిప్తంగా అంటే అతీతం మరియు అతి ప్రియం, ఈ రెండింటి యొక్క అభ్యాసం చాలా కాలం నుండి కావాలి అని బాప్దాదా మనకి సదా చెప్తూ ఉంటారు. బాబా మనకి ఫస్ట్ నుంచి చెప్పే పాయింట్ ఏంటంటే అశరీరి స్థితి యొక్క అభ్యాసం. ఈ శరీరంలోకి అవసరమైనప్పుడు రావాలి, అతి ప్రియంగా ఈ కర్మ చేయాలి, మరలా తిరిగి అతీతమైపోవాలి. ఈ అభ్యాసం చాలా సమయం నుంచి ఉండాలి మనకి. ఇదే బాప్దాదా చెప్తూ ఉంటారు. జ్ఞానం వినటం, వినిపించటం, సేవ చేయటం అనేది వేరే విషయం. ఇవి చాలా ఈజీ. మనం జ్ఞానం వినటం, ఇతరాత్మలకు వినిపించటం, స్థూలంగా బాబా సేవలు చేయటం ఇవన్నీ చాలా సహజం. కానీ మనకు కావలసినటువంటి అతి ఆవశ్యకమైనటువంటి అభ్యాసం ఏంటంటే అశరీరి స్థితి యొక్క అభ్యాసం. అన్నింటిలో ఉంటూ కర్మ చేస్తూ ఏ బంధనాలకి తగులుకోకుండా వీటన్నింటికి అతీతంగా బాబాకి ప్రియంగా అవ్వటమే అశరీరి స్థితి. ఈ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం. ఎందుకంటే పాస్వితానరుగా అవ్వాలంటే కేవలం జ్ఞానం వినటం, వినిపించటం, సేవ చేయటం వీటి వలన కాలేం. ఎప్పుడైతే ఈ అశరీరి స్థితి యొక్క అభ్యాసంలో పాస్ అవుతామో అప్పుడే గౌరవయుక్తంగా అంటే శిక్షలు లేకుండా మనం పాస్ కాగలుగుతాం. కనుక ఇప్పుడు ఈ అశరీరి స్థితి యొక్క అభ్యాసంపై ధ్యాస పెట్టడంలో డబల్ అండర్లైన్ చేసుకోండి. బాబా కేవలం అండర్లైన్ అనట్లేదు, డబల్ అండర్లైన్ చేసుకోండి. అప్పుడే డబల్ లైట్ అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తింప చేసుకుని డబల్ కిరీటదారులుగా అవుతారు. ఎప్పుడైతే ఈ అశరీరి స్థితి యొక్క అభ్యాసంపై డబల్ అండర్లైన్ చేసుకుంటారో అప్పుడే డబల్ లైట్ అయ్యి కర్మాతీత స్థితి పొంది డబల్ కిరీటదారులుగా కూడా అవుతారు. మీరు బ్రాహ్మణాత్మలుగా అయ్యారు, బాబా వారసత్వానికి అధికారి అయ్యారు, ఈశ్వరీయ విద్యార్థిగా అయ్యారు, జ్ఞాని ఆత్మగా అయ్యారు, విశ్వసేవాదారిగా అయ్యారు. ఈ భాగ్యం అయితే పొందేశారు. ఇది భాగ్యం. ఈశ్వరీయ విద్యార్థిగా అవ్వటం, బ్రాహ్మణాత్మలుగా అవ్వటం, బాబా వారసత్వానికి అధికారులుగా అవ్వటం, జ్ఞాని ఆత్మలుగా అవ్వటం, విశ్వసేవాదారులుగా అవ్వటం ఇది చాలా భాగ్యం. కానీ మీరు ఇప్పుడు
పాస్వితానర్గా కావాలి. కర్మాతీత స్థితిని పొందాలి. బ్రహ్మబాబా సమానంగా అతీతంగా అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసంపై విశేష ధ్యాస పెట్టాలి. కేవలం బ్రాహ్మణాత్మలుగా, సేవాదారులుగా, జ్ఞాని ఆత్మలుగా అవ్వటమే కాదు. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే గౌరవయుక్తంగా శిక్షలు లేకుండా పాస్ అవ్వాలి. అంతిమ స్థితి అయినటువంటి కర్మాతీత స్థితికి చేరుకోవాలి. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే బ్రహ్మబాబా సమానంగా అతీతంగా అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసంపై విశేష ధ్యాస పెట్టాలి. బ్రహ్మబాబా అంతిమంలో శరీరం వదిలేటప్పుడు విశేషంగా ఈ స్థితిపై ధ్యాస పెట్టారు. అందువల్లనే పాస్వితానరుగా అయ్యారు, కర్మాతీతంగా అయ్యారు. బ్రహ్మబాబా సాకార జీవితంలో కర్మాతీతంగా అయ్యే ముందు అతీతం మరియు అతిప్రియ స్థితి యొక్క అనుభవాన్ని ప్రత్యక్షంగా పిల్లలందరికీ చేయించారు. పిల్లలందరూ తమ అనుభవాలు వినిపిస్తుంటే అవి వింటూ కూడా అతీతంగా, కార్యం చేస్తూ కూడా అతీతంగా, మాట్లాడుతూ కూడా అతీతంగా ఉండేవారు. బ్రహ్మబాబా ఇక చివర్లో శరీరం వదిలేస్తారు, కర్మాతీత స్థితికి చేరుకుంటారు అనే స్థితి వచ్చేటప్పటికి ఆయన స్థితి ఎలా ఉండేదంటే, పిల్లలు ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నా, వాళ్ళు ఎక్కువ అనుభవాలు వినిపిస్తున్నా వాటిని వింటూ ఉండేవారు, కానీ అతీతం అయిపోయేవారు. పనులన్నీ చేస్తూ ఉండేవారు, కానీ అతీతంగా ఉండేవారు. ఏ సేవని కర్మని వదలలేదు. పిల్లలందరితో మాట్లాడుతూ ఉండేవారు, అతీతంగా ఉండేవారు. చివరి రోజు కూడా ఈ అతీత స్థితిలో ఉంటూనే పిల్లల సేవను పూర్తి చేశారు. పిల్లలందరూ చుట్టూ ఉన్నప్పటికీ, బాబా శరీరం వదిలే సమయం వచ్చినప్పటికీ ఆ రోజు కూడా బాబా పిల్లలందరికీ క్లాస్ చేసి మురళి వినిపించి అప్పుడు శరీరం వదిలారు. ఇలా బ్రహ్మబాబాలో అతీత స్థితి అనేది ప్రతి కర్మలో పిల్లలకి అనుభవం చేయించారు. ఇలా ప్రతి కర్మలో ఎవరైతే అతీత స్థితిని అనుభవం చేసుకుంటారో వారు సహజంగా సఫలతని అనుభవం చేసుకోగలుగుతారు. కనుక చేసి చూడండి. ఇది మీరు కూడా అభ్యాసం చేసి చూడండి. ఆ కర్మ బంధనలో చిక్కుకుని మీరు ఆ బంధన ద్వారా కష్టపడి పనిచేసే కంటే ఆ కర్మబంధనకు అతీతంగా అయ్యి ప్రతి కర్మలో సఫలతను పొందే అనుభవం చేసుకుని చూడండి అంటున్నారు బాబా. చూడండి, ఎవరికైనా మీరు జ్ఞానం చెప్పాలి అంటే 1 గంట శ్రమ పడతారు, చెప్తారు వాళ్ళకి. కానీ అలా కాకుండా ఒక 15 నిమిషాలు వింటూ మాట్లాడుతూ కూడా అతీత స్థితిలో స్థితులై ఇతరాత్మకి కూడా ఆ అతీత స్థితి యొక్క తరంగాల్ని ఇచ్చి చూడండి. ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పక్కర్లేదు, మీరు 15 నిమిషాలు చెప్పండి చాలు. మీరు స్వయం అతీత స్థితిలో స్థితులై బాబా చెప్పేటువంటి శక్తిశాలి పాయింట్స్ ఇతరాత్మలకి ఆ అతీత స్థితి యొక్క వైబ్రేషన్స్ పంపిస్తూ చెప్పి చూడండి. అప్పుడు మీకు ఆ 15 నిమిషాల్లో వచ్చినటువంటి సఫలత 1 గంట ఉపన్యాస రూపంలో చెప్పిన దానికి కూడా రాదు. అంటే మనం ఏ స్థితిలో స్థితులై ఎంత బాబా నుండి శక్తిని నింపుకుంటూ అతీత స్థితిలో ఎదుటాత్మకి చెప్తామో ఆ స్థితి యొక్క ప్రభావమే ఎదుటాత్మపై పడుతుంది. అంతే తప్ప మనం కూడా ఏదో బాబా యొక్క పాయింట్స్ని ఉపన్యాస రూపంలో చతురతతో గొప్పగా చెప్పాలి అనుకున్నప్పుడు దాని ప్రభావం తక్కువగానే పడుతుంది అంటున్నారు బాబా. ఈ అభ్యాసాన్ని బ్రహ్మబాబా చేసి చూపించారు. మీకేం చేయాలో అర్థమైందా? మరి ఇప్పుడు మొదట నిమిత్తులు టీచర్స్ అంటే తండ్రిని అనుసరిస్తారు కదా. సేవా విస్తారాన్ని ఎంతైనా పెంచండి, కానీ విస్తారంలోకి వెళ్తూ సారస్థితి యొక్క అభ్యాసం తక్కువ కాకూడదు. ఎంత సేవైనా పెంచండి, కానీ మీ పద్ధతి ఏంటంటే ఆ విస్తారంలోకి వెళ్ళిపోకూడదు. ఆ విస్తారంలోకి వెళ్తూ కూడా అసలైన సారాన్ని ఆత్మలకి అనుభవం చేయించాలి. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ అతీత స్థితిని మర్చిపోకండి. వాణి ద్వారా మీరు ఎంతవరకు సేవ చేస్తారు? ఎంతమందికి చేస్తారు? ఇప్పుడు ఆత్మిక తరంగాలను, అశరీర స్థితి యొక్క తరంగాలను, అతీతం మరియు అతిప్రియ స్థితి యొక్క శక్తిశాలి తరంగాలను
వాయుమండలంలో వ్యాపింపచేయండి. నోటితో చెప్పి ఎంతమందిని మీరు తయారు చేస్తారంటున్నారు బాబా. కనుక ఇప్పుడు మీరు చేయాల్సిన సేవ ఏంటంటే ఆత్మిక తరంగాలను, అశరీరీ స్థితి యొక్క తరంగాలను, అతీతం మరియు అతిప్రియ స్థితి యొక్క శక్తిశాలి తరంగాలను వాయుమండలంలో వ్యాపింపచేయండి. సేవ తీవ్ర వేగంతో జరగటానికి కూడా సాధనం ఇదే. ఇతరుల సేవ చేయటానికి ముందు స్వయం ఈ విధితో సంపన్నంగా ఉంటే సేవలో కూడా సిద్ధిని పొందగలుగుతారు. నోటి ద్వారా మనం జ్ఞానం చెప్పటం కంటే ముందు నుంచే మనం ఎక్కడైనా సేవ చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడైతే బాబా పైన చెప్పినటువంటి స్థితులు తయారు చేసుకుని మనం సంపన్నంగా తయారవుతామో అప్పుడు మనం స్థూలంగా చేసేటువంటి సేవలో కూడా సఫలతని పొందగలుగుతారు అంటున్నారు బాబా. ఇప్పుడు వాణిలోకి రావటం అనేది సహజమైపోయింది. ఇష్టంగా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అభ్యాసం పక్కా అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు వాణికి అతీతంగా ఆత్మిక స్థితిలో, అశరీరీ స్థితిలో ఇతరాత్మలకి తరంగాలు పంపిస్తూ జ్ఞానం చెప్పేటువంటి అభ్యాసాన్ని కూడా సహజంగా తయారు చేసుకోండి. ఈ సహజ అభ్యాసం ద్వారా సంస్కారం లేదా ప్రకృతి కూడా మారిపోతుంది. ఎప్పుడైతే మనం అందరం అశరీరీ స్థితిలై ఆత్మిక స్థితిలో తరంగాలు పంపిస్తూ జ్ఞానం చెప్తాము, అప్పుడు ఇతరాత్మల్లో ఉన్న సంస్కారాలు మారిపోతాయి, ప్రకృతి యొక్క పంచతత్వాలు కూడా మారిపోతాయి. మనుష్యాత్మల యొక్క సంస్కారమైన ప్రకృతి అయినా ఈ స్థితి ద్వారానే మారుతుంది. అర్థమైందా? ఇది కష్టం అనిపించట్లేదు కదా. నోటితో జ్ఞానం చెప్పటం అందరికీ ఈజీ అయిపోయింది కనుక సహజంగా చెప్పేస్తున్నారు, ఇష్టంగా కూడా చెప్తున్నారు. కానీ ఈ అశరీరీ స్థితి యొక్క విషయం వచ్చేసరికి స్థితి లేని కారణంగా మీకు కష్టం అనిపించట్లేదు కదా. ఉన్నతోన్నతమైన బాబాకి పిల్లలు మీరు, ఉన్నతోన్నతమైన ప్రాప్తికి అధికారులు కనుక మీకు ఏ విషయం కూడా కష్టంగా అనిపించదు. ధ్యాస పెట్టుకోండి. ధ్యాస పెట్టుకుంటే కష్టం ఉండదు. ఆందోళన వస్తుందా? పురుషార్థంపై ధ్యాస పెట్టుకోవటం అనేది మీ నిజ సంస్కారం. కానీ ఆందోళన పడకూడదు. బాబా పురుషార్థం చేయమన్నారు కదా అని చెప్పి మనం బాగా ఆందోళనతో చెయ్యొద్దు. అలాగని ధ్యాస లేకుండా సోమరిగా కూడా అవ్వద్దు. ధ్యాస పెట్టుకోండి కానీ ఆందోళనలోకి రావద్దు. ఆందోళన పెట్టుకోవటం అనేది అలవాటైపోతుంది. ధ్యాస పెట్టుకోవాలి అని ఆందోళన పడకండి. ఆ ధ్యాస కూడా ఎలా ఉండాలంటే బాబా పిల్లలకి సహజంగా ఉండాలి. అది కూడా కష్టంగా ఉండకూడదు. కొంతమంది ధ్యాసను ఆందోళనగా మార్చేసుకుంటున్నారు. ధ్యాసను ధ్యాసగానే పెట్టుకోండి కానీ ఆందోళనగా మార్చకండి. అతీత స్థితి అనేది ఆత్మ యొక్క స్వతహా అభ్యాసం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా అతీతంగానే ఉండేది, అతీతంగా ఉంది, అతీతంగానే ఉంటుంది. ఈ శరీర బంధన వచ్చిన తర్వాత ఆత్మ దీనిలో ప్రవేశించింది. కానీ ఆత్మ యొక్క అసలైన స్థితి ఏంటంటే అతీత స్థితి. కానీ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశించారో మీరు, అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి మోహం అనేది మిమ్మల్ని అతీతంగా కానివ్వటం లేదు. ఆత్మ యొక్క స్వతహా సంస్కారం ఏంటంటే శరీరంతో అతీతం, వేరు. శరీరం అనేదే ఆత్మ కాదు, ఆత్మ అనేదే శరీరం కాదు. అంటే అతీతమైన శక్తి ఆత్మ అంటే. 63 జన్మల నుంచి మోహం అనేది అలవాటైపోయింది మీకు. ఈ శరీరం తీసుకున్న తర్వాత ఈ అతీత స్థితిలో ఉండేటువంటి ఆత్మకి కూడా మోహం అనేది సంస్కారంగా అయిపోయింది. ఈ స్వతహా సంస్కారం మీకు స్వతహాగా వచ్చేస్తుంది. కానీ మీకు అసలైన ఆత్మ యొక్క స్వతహా సంస్కారం ఏంటంటే మోహం కాదు, అతీత స్థితి. ఈ తగులుపాట్లన్నింటికీ కూడా అతీతమైన స్థితి. దీన్ని అలవాటు చేసుకోండి అంటున్నారు బాబా. డబల్ విదేశీయులు కూడా ఈరోజు చాలామంది వచ్చారు. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవటానికి అతిథులుగా బాబా ఇంటికి వచ్చారా, పిల్లలుగా వచ్చారా? బాబా ఇల్లు అంటే అతిథి గృహం కాదు. బాబా ఇల్లు అంటే మన ఇల్లు, నాది అనిపిస్తుంది కదా. బాప్దాదాకి కూడా పిల్లలు తమ ఇంట్లో ఉండటం చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటికి అలంకరణ పిల్లలే.
పిల్లల కారణంగానే మధువనం అలంకరించబడుతుంది. అందువల్ల బాప్దాదా కూడా బాబా ఇంటికి ఎంతమంది పిల్లలు వస్తే అంత తన అలంకారాన్ని చూసి సంతోషిస్తారు. భారతవాసీలైనా విదేశీలైనా ఇద్దరు కూడా ఇంటికి అలంకారం కనుక పిల్లలందరూ వచ్చినందుకు బాప్దాదా శుభాకాంక్షలు చెప్తున్నారు. వెళ్తున్నందుకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇక్కడికి రావటం కూడా మంచిది, వెళ్ళటం కూడా మంచిది. బాబా దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తున్నారు అంటే వీడ్కోలు కాదు, శుభాకాంక్షలే శుభాకాంక్షలు. మీరు బాబాని కలుసుకోవటానికి వచ్చారు, మీ ఇంటికి మీరు వచ్చారు, తిరిగి వెళ్తుంటే బాబా మీకు వీడ్కోలు చెప్పట్లేదు, సేవాస్థానానికి వెళ్తున్నారు కనుక సేవ యొక్క శుభాకాంక్షలు బాబా చెప్తున్నారు. బాబా దగ్గరికి వచ్చినప్పుడేమో కలయిక యొక్క శుభాకాంక్షలు చెప్తున్నారు, తిరిగి వెళ్ళేటప్పుడేమో బాబా సేవ యొక్క శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇలా రావటం మరియు వెళ్ళటం రెండింటికి కూడా శుభాకాంక్షలు అంటున్నారు బాబా. ఇలా ఈరోజు మురళి యొక్క సారం ఏంటంటే, మనకి ఏ సబ్జెక్టులోనైనా జ్ఞానం యొక్క సారం కూడా రావటం మరియు వెళ్ళటం, స్మృతి యొక్క సారం కూడా రావటం మరియు వెళ్ళటం. మొత్తం చదువు యొక్క సారం అంతా ఈ 2 పదాల్లోనే ఉంది అంటున్నారు బాబా. కర్మలోకి రావాలి, మరలా అతీతం అయిపోవాలి. ఇలా కర్మయోగి స్థితిలో కూడా రావటం మరియు వెళ్ళటం, ఈ ప్రాక్టీస్ మీరు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. దేశ విదేశాల్లో ఉన్నటువంటి సదా అధికారి అయిన పిల్లలకు, సదా జ్ఞానం మరియు స్మృతి యొక్క సారంలో ఉండే శ్రేష్ఠాత్మలకు, సదా రావాలి మరియు వెళ్ళాలి అనే స్మృతితో సంపన్నంగా అయ్యే ఆత్మలకు, సదా బ్రహ్మబాబాను అనుసరించే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకునే యోగి ఆత్మలకు, సదా నాది అనే అధికారం యొక్క సంతోషంలో ఉండేవారికి, సంతోషవంతమైన పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.